రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, దద్దిల్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు గార్లు. అబ్దుల్లాపూర్ మెట్ తాటివనంలో ఈత మొక్కలను నాటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తాటివనంలో కాటమయ్య సేఫ్టీ కిట్స్ పనితీరును పరిశీలించిన సీఎం. తాటి చెట్టు ఎక్కి సేఫ్టీ కిట్స్ పనితీరును వివరించిన గౌడన్నలు. కిట్స్ పని తీరును గౌడన్నలను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. గౌడన్నల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సీఎం. జీవిత భద్రత కోసం ఆధునిక పరికరాలను పరిచయం చేస్తున్నాం. చెట్టు ఎక్కే ప్రక్రియలో వారి పరికరాలకు సమపాళ్లుగా విలీనమయ్యే విధంగా మా సేఫ్టీ కిట్ రూపొందించబడింది. వారు వాడే పరికరాలకు అదనంగా మరికొన్ని పరికరాలను జతచేస్తున్నాం. సంప్రదాయ పద్ధతులను మార్చకుండా వారిని రక్షించడానికి, శక్తివంతం చేయడానికి, సురక్షితంగా, సమర్థవంతంగా, ఆత్మవిశ్వాసంతో చెట్టు ఎక్కడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. 25 kN శక్తి ఉన్న మా సేఫ్టీ కిట్ సామర్థ్యాన్ని ఐఐటి హైదరాబాద్ వారు పరీక్షించి ధృవీకరించారు. ఆధునిక భద్రతా పరికరాలతో కల్లుగీత కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పిద్దాం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కల్లుగీత కార్మికులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఈ కాటమయ్య రక్షణ కవచం ఎట్లా పనిచేస్తుంది స్వయంగా చూసేందుకు తాటితోపులోకి వెళ్తున్నారు. తాటివనం దగ్గరికి అక్కడ చాలామంది కల్లుగీత కార్మికులు ఉన్నారు. వారందరూ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా ఉపయోగించి చూపిస్తారు. అక్కడ ఒక 10 నిమిషాలు వాళ్ళతో ముచ్చట్లు పెట్టినాక స్టేజ్ మీదకి వస్తారు. అందరూ మీ యొక్క మోకుల్ని ఇడిచిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్ళకున్నదాన్ని కూడా ఇడిచిపెట్టండి. మీ మోక అనేది వదిలిపెట్టండి అన్న. మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి, మీ చేతులు కూడా వదిలేసేయండి, చెట్టును పట్టుకోకండి.
ప్రత్యేకంగా గార్డు కూడా ఇస్తున్నాం సార్, వాళ్ళకి ఏం కాకుండా. కింద పడకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకి ఎన్నో ట్రయల్స్. ఏం పేరు నీ పేరు? గౌడ్ సాబ్ ఏం పేరు నీ పేరు? రంగయ్య, కరెక్ట్గానే ఉందా? అంతా మంచిగుందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. మోపు ఇదంతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలు, చెట్లు ఎక్కునేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్న అందరు మీ యొక్క మోకుల్ని ఇడిచిపెట్టేసి మీ గుయ్యి కూడా కాళ్ళకున్నదాన్ని కూడా ఇడిచిపెట్టండి. మీ మోక అనేది వదిలిపెట్టండి అన్న, మీ గుయ్యి కూడా వదిలిపెట్టేసేయండి, మీ చేతులు కూడా వదిలేసేయండి, చెట్టును పట్టుకోకండి. మెడ మీద తీయకుండా జారిపోయి మధ్యలో కొక్కు ఒకసారి చెట్లు ఎక్కుతున్న మన మనం దీనికి ప్రత్యేకంగా గార్డు కూడా ఇస్తున్నాం సార్, వాళ్ళకి ఏం కాకుండా. కింద పడకుండా ఉండడం వల్ల ఇవన్నీ కూడా ఎన్నో ట్రయల్స్ తర్వాత మనకి ఎన్నో ట్రయల్స్. ఏం పేరు నీ పేరు? గౌడ్ సాబ్ ఏం పేరు నీ పేరు? రంగయ్య, కరెక్ట్గానే ఉందా? అంతా మంచిగుందా? సమస్య ఏం లేదు కదా? ఇప్పుడు ఆ గుయ్యి పడిపోయే అవకాశం ఏం లేదు ఇంకా. మోపు దాదాపు 7 కోట్ల చిల్లర గత ప్రభుత్వంకు సంబంధించిన బకాయి అయినప్పటికీ కూడా దయతో వాటిని కూడా మరి కేటాయించే విధంగా చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. దాంతోపాటు ఎక్కడైనా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వ భూమి కొంత పనికి రాకుండా ఉన్నటువంటి భూమిని దయచేసి చెట్లు పెంచుకోవడానికి కూడా గతంలో జీవో నెంబర్ 560 ఉండే, దానికంటే ముందు కోటి వెలుగుల కింద కూడా కార్యక్రమం ఉండే. ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త పేరు మీద కాటమయ్య స్థల సేకరణ ఏదైనా పేరు పెట్టి చెట్ల పెంపకం పేరు మీద ఉన్నా తప్పకుండా గీతా కార్మికులకు వనాలు పెంచుకోవడానికి స్థలాన్ని ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. దాని తర్వాత ఈరోజు మా వాళ్ళందరూ కోరుతా ఉన్నారు, వాళ్ళకు చెట్ల దగ్గరికి పోవాలంటే రేపు ట్రాఫిక్ దృష్ట్యా ఇంకా ఇతరత్ర చెట్లు బాగా తిరగాల్సి ఉంటుంది. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు. తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు. ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ, ఈ కళ్ళు వృత్తి నామోషి కళ్ళు తాగాల అనేటువంటి పరిస్థితి నుంచి పట్టణాల రోడ్లు హైవేల మీద కానీ గ్రామీణ మున్సిపాలిటీ ప్రాంతాల్లో కానీ మోడల్గా తాడి నీరా బార్ల రూపం లోపల హైజెనిక్గా మంచి ఫుడ్తో సహా ఈ కళ్ళును నేచురల్ ప్రొడక్ట్ని అమ్మే విధంగా మరి ప్రభుత్వం తరఫున అది పీపీపీ మోడా సహకార సంఘం ద్వారానా ప్రభుత్వం తరఫున ఎట్లయినా కానీ కనీసం నియోజకవర్గం ఒకటి చొప్పున ముందుగా మరి తాడి నీరా పేరు మీద కళ్ళ వృత్తులను అమ్ముకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా మీరు అధికారులను ఆదేశించాలని సందర్భంగా నేను కోరుతాను. తప్పకుండా, ఎందుకంటే ఇవాళ కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే ఏం సాధించారని కొంతమంది కులంలో అన్నప్పుడు చాలామంది ఒక ఆ మాట ఈ మాట మాట్లాడతారు. అయినా ఈ సందర్భంగా ఖార్గే గారు ఒక మాట యాదకొచ్చింది, బక్రీద్ మే బచ్చతో మొహర్రం మే నా సక్తే. ముందు ప్రాణం అయితే బతకని అయ్యా, ఎవరికైనా ఇంతకంటే ఎక్కువ చేసే ఐడియా ఉంటే ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వృత్తిలో ఒక మార్పు తీసుకురావడానికి అటు బుర్రా వెంకటేశం గారు కావచ్చు, ఇలా ఈ యొక్క మౌంట్ ఎవెన్ గుట్టలు ఎక్కేటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క కార్యక్రమం రూపొందించి తాటి చెట్టు నుంచి పడకుండా ప్రాణాలు రక్షించుకున్న తర్వాత మన సంక్షేమము మన అభివృద్ధి గురించి తప్పకుండా ప్రభుత్వంలో
మీ బిడ్డగా, గౌడుల ప్రతినిధిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా మన హక్కుల కోసం కుల వృత్తులను కాపాడుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. అందులో భాగంగానే అనేకమైనటువంటి కార్పొరేషన్లు వేసినాం. కులగణన అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో బీహార్ తర్వాత మొట్టమొదటిగా శాసన తీర్మానం చేసి 150 కోట్ల రూపాయలు ఇచ్చి ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడినా కుల వృత్తికి సంబంధించి అన్ని కులాల యొక్క సంక్షేమం కొరకు పాటుపడే ఈ ప్రభుత్వం తప్పకుండా గీతా కార్మికుల బిడ్డగా ఈ అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా, వేదిక మీద పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రక్షా కవచాన్ని గీతా కార్మికులకు ఇవ్వడానికి, భవిష్యత్తులో గీతా కార్మికులు తాటి చెట్టు నుంచి పడి చనిపోయినారు అనేటువంటి వార్త ఉండకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని ఈ కార్యక్రమం ద్వారా సేఫ్టీ మోకును ఇవ్వడానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పరిశ్రమల శాఖ ఐటీ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారికి, మా అందరికీ అధిపతి శాసనసభాధిపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, స్థానిక పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారికి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ గౌడ్, బాలసాని లక్ష్మీనారాయణ గారికి, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్, అదేవిధంగా ఎక్సైజ్ కమిషనర్, జిల్లా కలెక్టర్ తదితర అధికారులందరికీ, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, ప్రభుత్వ సలహాదారు, ఈ కార్యక్రమం అనేక సందర్భాల్లో చర్చించినటువంటి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఒక గీతా కార్మికుడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద నుంచి ప్రారంభించుకునేటువంటి కార్యక్రమం రూపొందించినటువంటి సందర్భంగా నాకు జీవితంలో ఒక ధన్యమైందని ఈ సందర్భంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆ వృత్తి నుంచి వచ్చినాం, ఆ కులం నుంచి వచ్చినాం, మా వాళ్ళ ప్రాణ నష్టాలు జరుగుతూ ఉంటుంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అన్ని రాజకీయ నాయకులు కూడా కొంతమంది చనిపోతురు, కొంతమంది భవిష్యత్తులో వృత్తికి పనికి రాకుండా మంచం మీద పడితే ఆ కుటుంబం మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటి పరిస్థితి. జీవితకాలం అంగవైకల్యం అయితే ప్రాణం పోయి జీవితకాలం అంగవైకల్యంతో ఆరోగ్యంగా మరి వైద్య చికిత్స కూడా చేసుకునేటువంటి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితులలో ఈరోజు 2-3 అంశాలను మన తెలంగాణ ప్రభుత్వం పక్షాన, ప్రజాపాలన పక్షాన, ముఖ్యంగా కుల వృత్తి చేసుకునేటువంటి గీతా కార్మికులు ఈ వృత్తి బాగుంటే కుండలమైనటువంటి కొమ్మరి వాళ్ళు కావచ్చు, కమ్మరి వడ్రంగి కావచ్చు, అనేకమైనటువంటి కులాలకు సంబంధించి చేయుత వాల్యూ అడిషన్గా ఆ వృత్తులన్నీ కూడా బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కావాల్సిన ప్రధానమైన 2-3 అంశాలు, ఒకటేమో రాను రాను వనం అంతరిస్తూ ఉంది. ఆ అంతరించే వనంలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, అటవీ శాఖ పక్షాన అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు నాటుతూ ఉన్నాం. ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ వస్తూ ఉండవచ్చు, కానీ ఆదాయం వస్తలేదు. మనం ఆదాయం వచ్చే తాటి ఈత మొక్కల్ని పెట్టినట్టయితే ప్రకృతి రీత్యా మొక్కలు నాటినట్టు దాని తరువాత మట్టతో సహా ప్రతి వస్తువు ఈరోజు ఆదాయం వచ్చేటువంటి ఒక అవకాశం ఉన్న మొక్కగా దీన్ని నాటడంలో భవిష్యత్తులో ఈజీఎస్ కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఈ మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమానికి తాటి ఈతవన ప్రాధాన్యత ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అంతేకాదు ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ల్యాండ్ రియల్ ఎస్టేట్ పెరిగినా ప్రభుత్వం కూడా జాగ గుంజుకోలేనటువంటి విధంగా రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటి దగ్గర మ్యాండేటరీగా తాటి ఈత చెట్లు పెంచే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. దాంతో పాటుగా ఈరోజు మరి